ఛత్తీస్గఢ్లో అభివృద్ధిని అడ్డుకుంటున్న మావోయిస్టుల ఏరివేత త్వరలోనే పూర్తవుతుందన్నారు ప్రధాని మోదీ. గిరిజనుల సంక్షేమానికి ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భారత్, ఏషియన్ దేశాల మధ్య సహకారం మరింత పెరగాలని అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకే కమర్షియల్ వాహనాలపైన బ్యాన్ విధించామని తెలిపారు బీజేపీ నేతలు. ఒక రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఛత్తీస్గఢ్ 25 ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని ఇన్నాళ్లు మావోయిస్టుల హింసతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్నారు. త్వరలోనే ఛత్తీస్గఢ్కు మావోయిస్టుల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పారు. ఇకపై ఛత్తీస్గఢ్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు మోదీ. विधानसभा का जो भवन तैयार हुआ वो भी पहले किसी दूसरे विभाग का परिसर था। वहीं से छत्तीसगढ़ में लोकतंत्र की यात्रा नई ऊर्जा के साथ प्रारंभ हुई। आतंक के विनाश की प्रतिज्ञा करके आतंकियों की कमर तोड़ रहा है। भारत आज नक्सलवाद, माओवादी आतंक को भी समाप्त करने की तरफ बढ़ रहा है। भारत आज अभूतपूर्व विजय के गर्व से भरा हुआ है. ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రధాని మోదీ. బీజేపీ పాలనలో మారుమూల గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. పేదలకు పక్కా ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. గిరిజనులు అటవీ ఉత్పత్తుల నుంచి ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మోదీ. आदिवासी संग्रहालय के लोकार्पण करने का अवसर मिला. इस मंच से भी लगभग 14,000 करोड़ रुपए की योजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है. साल 2000 के बाद यहां पूरी एक पीढ़ी बदल चुकी है. आज यहां नौजवानों की एक पूरी पीढ़ी है जिसने 2000 पहले के वो पुराने दिन नहीं देखे. ఛత్తీస్గఢ్లో పర్యటించిన ప్రధాని మోదీ 14,260 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. న్యూ రాయ్పూర్లో కొత్తగా నిర్మించిన విధానసభ భవనాన్ని ప్రారంభించారు. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నంతో పాటు ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం ప్రారంభించారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, బ్రిటిష్ వారితో జరిగిన పోరాటాలు ప్రతిబింబించేలా మ్యూజియం నిర్మించారు. ఇండో పసిఫిక్ రీజియన్లో ప్రాంతీయ భద్రతకు ఆసియాన్ ఎంతో కీలకమన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మలేషియాలోని కౌలాలంపూర్లో ఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. భారత్, ఆసియాన్ దేశాల మధ్య రక్షణ, ఆర్థిక సహకారం, సాంకేతిక భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నావిగేషన్కు భారత్ మద్దతు ఉంటుందన్నారు. దేశాల మధ్య పరస్పర గౌరవం, నమ్మకం అవసరమన్నారు రాజ్నాథ్ సింగ్. भारत शुरुआत से ही एडीएम प्लस का एक्टिव और कंस्ट्रक्टिव पार्टिसिपेंट रहा है. हमें 3 एक्सपर्ट वर्किंग ग्रुप्स को को चेयर करने का अवसर प्राप्त हुआ है. ह्यूमैनिटेरियन माइन एक्शन वियतनाम के साथ 2014 से 2017 तक. भारत ने कैपेसिटी बिल्डिंग, ज्वाइंट ट्रेनिंग और नॉलेज शेयरिंग को बढ़ावा दिया है. यह हमारे इस विश्वास को दर्शाता है कि सिक्योरिटी कोऑपरेशन कंप्रिहेंसिव और पीपल सेंट्रिक होने चाहिए. ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు ఆ రాష్ట్ర మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా. BS6 ప్రమాణాలు పాటించని కమర్షియల్ వెహికల్స్ పై బ్యాన్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఆనంద్ విహార్, షాలిమార్ బాగ్, అశోక్ విహార్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి వెహికల్స్ పరిశీలించారు సిర్సా. जो हॉटस्पॉट्स बनने का कारण क्या है? 3 कारण है. एक, उन हॉटस्पॉट्स के ऊपर ट्रैफिक बहुत है. दूसरा, ट्रैफिक की मैनेजमेंट ना होने के कारण वहाँ पर जाम का लग रहा है, इसके कारण बहुत पोल्यूशन बढ़ता है. और तीसरा, वहाँ के आसपास की सड़कें टूटी होने के कारण धूल मिट्टी उठती है. ये 3 कारणों से हॉटस्पॉट्स बने हुए हैं. खास तौर पर जो नॉन इंडस्ट्रियल एरिया में है, जो इंडस्ट्रियल एरिया में है वहाँ के हॉटस्पॉट में इंडस्ट्री के पोल्यूशन का भी योगदान है. इन सभी के ऊपर एक डीप प्लानिंग के तहत काम किया जा रहा है. దేశాభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు బీజేపీ లీడర్లు. 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారిందన్నారు కాషాయ లీడర్లు.